पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం లాస్ట్ క్లాస్లో యూజ్ ఆఫ్ కలర్ ఇన్ మెడిటేషన్ అన్నటువంటి టాపిక్ మనం చెప్పుకున్నాం. సో యూజ్ ఆఫ్ కలర్ ఇన్ మెడిటేషన్ యొక్క విధానము, అది ఎలా మనం చేసుకోవాలి, మెడిటేషన్లో జరిగేటువంటిది ఏమిటి, ఇదంతా మనం చెప్పుకుంటూ వచ్చి ఆల్ సెల్ఫ్ అంటే ఏమిటి, తర్వాత రినౌన్సియేషన్, ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే అక్కల్ స్టూడెంట్కి ఏమిటి కలర్స్ అనేటువంటివి ఎలా మనకి తెలుసుకోవాలి. ది 3 మేజర్, అందులో పర్సనాలిటీ, ఈగోయిక్, మొనాడ్, ఈ కలర్స్ మనం తెలుసుకోగలగటం. తర్వాత టు రిజాల్వ్ దెన్ ది లోవర్ క్వాటర్నరీ ఇంటూ ద 3, ఈ 4 కూడా 3లోకి వెళ్ళిపోగలగటం అనేటువంటి విషయములు ఇవి మనం చదువుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. We will today scarcely do more than touch upon our second point, which is the application of color for healing purpose. హీలింగ్ పర్పస్గా కలర్ను మనం ఎలా వాడుకోవాలి. సో మెడిటేషనల్ ఆస్పెక్ట్గా మనం కొంత చదువుకున్నాం, హీలింగ్ ఆస్పెక్ట్గా మనం కొంత తెలుసుకుందాం. The reason for this brevity being that the subject, in order to be handled correctly and therefore safely, should be dealt with at length, and the old adage will consequently prove true in this connection that a little knowledge is a dangerous thing. సో మనకి లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ థింగ్, అది బాగా తెలుసుకోండి మనం. సో మనం అందు గురించి మనం చదువుకునేది కానీ మనం తెలుసుకునేది కానీ మనం బాగా క్షుణ్ణంగా మనం చదువుకోవాలి. అందు గురించి మనం సో లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అన్లెస్ ది మ్యాటర్ ఆఫ్ హీలింగ్ విత్ కలర్ ఈజ్ డెల్ట్ విత్ ఇన్ కరెక్ట్ ఫ్యాషన్ and with technical knowledge, and at length the results achieved might prove more disastrous than beneficial. సో కరెక్ట్గా హీలింగ్ పర్పస్కి మనం కరెక్ట్గా తెలుసుకోకుండా మనం ఉంటే దానివల్ల ఏమవుతుందంటే డిజాస్ట్రస్గా ఉంటాయి రిజల్ట్స్. కరెక్ట్గా తెలుసుకోండి, విషయాన్ని బాగా తెలుసుకోండి, బాగా చదువుకోండి, బాగా తెలుసుకోండి అంటున్నారు. సగం సగం తెలుసుకొని మనం ఉపదేశాలు ఇచ్చేస్తామనో, మనం ఆదేశాలు ఇచ్చేస్తామనో, మనం చేసేస్తామని అనుకుంటే మనం ఇబ్బందులు పడతాం, మన దగ్గర తెలుసుకున్నటువంటి వాడు ఇబ్బందులు పడతాం. అందుగురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోండి. The subject will later be fully enunciated if the future brings that which is intended, and in the meantime I can for you information outline certain features of this work, point out certain conditions incident to success, and foretell for you somewhat the trend the matter will probably take. Application of color in healing. We are dealing with the subject now from the standpoint of meditation. It is essential, therefore, that we consider the subject from that angle. In meditation, the work of healing is handled entirely from the mental standpoint. So healing విషయంగా మనం మెడిటేషనల్ ఆస్పెక్ట్ తోటి మనం హీలింగ్ అన్నటువంటిదిగా ఇక్కడ తెలుసుకోండి. ఏదో చేయి పెడితే వాడికి చేయి నొప్పి తగ్గిపోయిందనో ఇలాంటిది కాదండి హీలింగ్ అంటే.
సో మెంటల్ ఆస్పెక్ట్గా హీలింగ్ చేయడం. వాడు ఎక్కడో ఉండవచ్చు, మనం ఎక్కడో ఉండవచ్చు. మెంటల్ ప్లేన్లో ఉదాహరణకి మనం ఇప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నాం, అందరం మెంటల్ ప్లేన్గా మనం ఒక చోట కలుస్తున్నాం ప్రేయర్ ద్వారా కానీ వీటిల్లో. కనుక అలా మెంటల్ ప్లేన్ ద్వారా హీలింగ్ చేయగలగటం అనేటువంటిది ది హైయెస్ట్ అనమాట. బాగా అది అది కరెక్ట్గా ఉంటుంది. అది కనుక మెంటల్ ప్లేన్ ద్వారా హీలింగ్ చేయగలగటం అనేటువంటి దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీలింగ్ ఈజ్ హ్యాండిల్డ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద మెంటల్ స్టాండ్ పాయింట్. ది డైరెక్షన్ ఆఫ్ ఎనీ ఫోర్స్ supplied will be from the mental body of the patient and will work from thence to the physical via the emotional. So పేషెంట్ కూడా వాడికి ఏదో లివర్ సిరోసిస్ అన్నారు, వాడి లివర్ బాగుపడుగాక అని మనం మెడిటేషన్ చేసాం అనుకోండి. అలా కాదు మనం చేయాల్సింది. వాడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి మెంటల్ ప్లేన్లో నుంచి ఎనర్జీ వస్తుంది వాడికి. కనుక వాడి మెంటల్ ప్లేన్ని సరిదిద్దగలిగితే వాడి యొక్క ఫిజికల్ డిసార్డర్ అనేది సరిదిద్దబడుతుంది. ఇది మనం బాగా తెలుసుకోవాలి. సో వాడికి చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా వాడి మెంటల్ ప్లేన్లో ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత అది ఫిజికల్ ప్లేన్లోకి వస్తుంది. సో మనం హీలింగ్ అనేటువంటి ఫస్ట్ వాడి మెంటల్ ప్లేన్లో చేయాలి. వాడు మెంటల్ ప్లేన్ ద్వారా వాడి ఫిజికల్ ప్లేన్ మనం టచ్ చేస్తే హీలింగ్ ఎనర్జీ చక్కగా ఫ్లో అవుతుంది. మన మెంటల్ ప్లేన్ తోటి వాడి మెంటల్ ప్లేన్ మనం లింకప్ చేసుకోగలగాలి. ఆ రకంగా మెడిటేషన్ చేయండి, మీకు హీలింగ్ చేయండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అయితే వాడికి జ్వరం ఉంది, జ్వరం తగ్గుగాక, వాడికి కడుపులో నొప్పి ఉంది, కడుపులో నొప్పి తగ్గాక అని మనం మెడిటేషన్ చేసాం అనుకోండి, మనకు కడుపులో నొప్పి రావచ్చు. అందు గురించి అలా కాకుండా వాడి యొక్క మెంటల్ ప్లేన్ మనం ఎప్పుడు అయినా సరే మనం వాడి మెంటల్ ప్లేన్ తోటి మనం లింకప్ అవ్వాలి. వాడి మెంటల్ ప్లేన్ తోటి. దీనికి మనకి ఏమని చెప్తారంటే, వాడిని కూడా వీలైతే ఆ టైంలో కళ్ళు మూసుకొని మనం గురుదేవులను ఎవరినో కాసేపు ప్రార్థించుకో కూర్చో అని చెప్పండి. ఏదో వాడికి మనకి లింకప్ ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను ఫోన్ చేస్తాను 8ంటికి, నువ్వు ఫోన్ కొంచెం రెడీగా పెట్టుకో, పక్కన పెట్టుకో అని చెప్పినట్టుగా ఉంటుంది అనమాట. సో వాడు ఎప్పుడైతే మనం ఉదాహరణకు మన మాస్టర్ గారి ద్వారా మనం హీలింగ్ అనేటువంటిది మనం చేస్తాం. వాడిని కూడా ఆ టైంకి మాస్టర్ గారిని ఒకసారి స్మరించుకొని నువ్వు ధ్యానం కూర్చుంటే కూర్చో, లేదా పడుకుంటే పడుకో, నీ ఇష్టం అని చెప్పండి. సో వాడి యొక్క మెంటల్ ప్లేన్లో మాస్టర్ గారు అది నిలుస్తుంది. మనకి మాస్టర్ గారు దైవము, ఆయన్ని మనం మెడిటేషన్లో మనం ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాం, ఫలానా వాడికి ఇదిగా ఉందండి, మీరు కొంచెం ఆయన సంగతి అంటే చెప్తే అప్పుడు వాడికి మెంటల్ ప్లేన్లో వాడికి ఒక లింకప్ అనేటువంటి తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. అలా సో వాడి మెంటల్ ప్లేన్ నుంచి ఎమోషనల్ నుంచి ఫిజికల్, అలా వాడికి మనం హీలింగ్ అనేటువంటిది చేయాలి. దిస్ ఇన్వాల్వ్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పర్సన్ ఆర్ గ్రూప్ దట్ అండర్టేక్స్ ద వర్క్ thus the ascertaining of certain facts. Let us briefly enumerate them in order to clarify the mind of the reader. The work will be largely subject and will dealing with causes and not with effects. Always we should find the cause. ఫ్రెండ్స్, హీలింగ్ చేయడానికి మీరు కూర్చున్నప్పుడు వాడికి ఎందుకు ఈ జబ్బు వచ్చింది అనేటువంటి కాజ్కి మీరు వెళ్ళండి. కడుపులో నొప్పి వచ్చింది, మీరు హీలింగ్ ఏదో చేద్దాం అనుకున్నారు, వాడికి క్యాన్సర్ ఉంది, ఎందుకు వాడికి క్యాన్సర్ వచ్చిందో తెలియకుండా నేను హీలింగ్ చేస్తాను అంటే అది హీలింగ్ నిలబడదు. బాగా తెలుసుకోండి. అవన్నీ ఊరికే ఏదో నొప్పికి ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంటాయి. అవన్నీ హీలింగ్ అనేటువంటి చేసేటప్పుడు వాడికి కడుపులో నొప్పి వచ్చింది, ఎందుకు వాడికి క్యాన్సర్ వచ్చింది తెలుసుకోండి, కాజ్ తెలుసుకోండి. కాజ్ని అడ్రస్ చేసుకుంటూ వాడికి హీలింగ్ చేయండి. కాజ్ని అడ్రస్ చేస్తే ఇఫెక్ట్స్ చక్కగా అవి అడ్రస్ అవ్వబడతాయి. అందు గురించి ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద హీలింగ్ గ్రూప్ విల్ బి టు డిస్కవర్ ద originating cause of the trouble, and having located that cause in either the emotional or the mental body, members of the group will then proceed to deal with the effect as demonstrated in the physical or the desired. సో వీడు తెలుసుకుంటాడు. వాడికి అంటే క్యాన్సర్ ఎందుకు వచ్చిందో మనకి తెలియాలి. వాడు అంత బాగానే ఉన్నాడండి ఇలా చెప్తే సరిపోదు. మనకి కాజ్ అంటే వాడు చెప్పేటువంటి కాజ్ వేరు, మనం తెలుసుకోగలిగేటువంటి కాజ్ వేరుగా ఉంటుంది. కొంచెం అవన్నీ చెప్తారు మనకి. సో కాజ్ తెలుసుకుని కాజ్ నుంచి మనం ఇఫెక్ట్ని అడ్రస్ చేయాలి. మనం ది ఎఫెక్ట్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ ది ఇథరిక్. షుడ్ ది ట్రబుల్ బి entirely physical, such as the case in an accident or any kind, or in some affliction which is purely as a result of heredity or the congenital trouble. ఉదాహరణకి ఇప్పుడు మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ అని చెప్పారు. కొన్ని కాజెస్లో మనకి రోడ్డు మీద పోతున్నాడు, ఎంత నవ్వుతూ మాట్లాడాడు, బాగానే అయింది. ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అక్కడ మెంటల్ ప్లేన్లో ఏమిటి వాడికి ఏం లేదు కదా.
వాడికి అంత బాగానే ఉన్నాడు, చక్కగానే ఉన్నాడు, ఎవడో వచ్చి వీడిని బండి వెనక నుంచి కొట్టేశాడు, వాడికి యాక్సిడెంట్ అయింది అనుకోండి. అప్పుడు వాడికి ఎలా హీలింగ్ చేయాలి మనం? అదొక పాయింట్. అలాగే వీడికి పుట్టుకతోనే వీడికి ఇంకా మనసు పుట్టిందా లేదా అనుకున్నాను, వీడికి కొన్ని జబ్బులు వచ్చేసాయి, కంజనైటల్ ట్రబుల్స్, హెరిడిటరీ ట్రబుల్స్. వాటిని ఎలా మనం అడ్రస్ చేయాలి అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. సో వాటిని మనం అడ్రస్ చేసేటప్పుడు ఈ ఫిజికల్ ప్లేన్లో ఎఫెక్ట్ అయినటువంటి పాయింట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫిజికల్ ప్లేన్లో వాటిని సెటరేట్ చేసేటువంటి విధానాలు ఉన్నాయి మనకి. అంటే ఉదాహరణకి సర్జికల్ ప్రొసీజర్ కానీ, లేదా ఆ పార్ట్ని వాళ్ళు రిపేర్ చేసి ఇది చేయడం కానీ ఇలాంటిది ఉంటుంది. దాని మీద మనం జాగ్రత్తగా ఫోకస్ చేయగలిగితే వాడికి చక్కగా రిపేర్ అయిపోతుంది ఆ పార్ట్. ఇక్కడ చెప్తున్నారు అదే పాయింట్. The ordinary high class physical plane scientific methods will be applied at first. The ordinary high class physical plane scientific methods will be applied at first. High class physical plane effects, scientific methods. సో ఫిజికల్ ప్లేన్లో సైంటిఫిక్ మెథడ్గా ఉండేటువంటి చక్కగా వాటిని చక్కగా రిపేర్ చేయించగలిగేటువంటిది. అంతేతో వాడికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయింది అనుకోండి, వాడికి ఏం పర్లేదు, నువ్వు పడుకో, నేను హీలింగ్ చేస్తాను నేను. అంతకంటే ఫ్రాక్చర్ అయితే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో, కట్టు కట్టించేసి నీకు హీలింగ్ ద్వారా అది సెటిల్ అయిపోతుంది. ఇది మార్గం. డాక్టర్ అక్కర్ లేకుండా నేను హీలింగ్ చేస్తాను అనేటువంటిది కాదు అక్కడ. అది బాగా తెలుసుకుంటాం. కనుక దేనికి ఎక్కడ ఎలా పనిచేయాలనేటువంటిది మనం ఫస్ట్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ మనకు కరెక్ట్గా ఉండాలి. పేషెంట్కి ఉండటం కాదు, ముందు మనకు కరెక్ట్గా ఉండాలి. కొన్ని కాజెస్ అరైజెస్ ఫ్రమ్ ది మెంటల్, కొన్ని ఎమోషనల్. వాటిని ఆ రకంగా ట్రీట్ చేయడం అనేటువంటిది చెప్పారు ఒక పాయింట్. ఓన్లీ ఫిజికల్ ప్లేన్లో కాజ్ అనేటువంటిది అరైజ్ అయింది. సో ఫిజికల్ ప్లేన్లో కాజ్ అరైజ్ అయినప్పుడు ఫిజికల్ సైంటిఫిక్ మెథడ్స్గా దాన్ని ఎలా అడ్రస్ చేయగలుగుతారో తెలుసుకోండి. దాన్ని ఆ విధంగా అడ్రస్ చేయండి. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ will be applied at first, and the work of the healers will be to aid those methods through concentration on the subtler bodies. To aid those methods. సో సబ్టిలర్ బాడీ తోటి దాన్ని చక్కగా ఆ ఎయిడ్ని చక్కగా వాడికి సెట్ అయ్యేటట్టుగా, వాడికి చక్కగా దానివలన హెల్త్ అనేటువంటిది చక్కగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా సెట్ అయిపోయేటట్టుగా మీ యొక్క మెడిటేషన్ లేదా హీలింగ్ అనేటువంటిది ఆ విధంగా హెల్ప్ అవుతుంది. కనుక ఈ ఫిజికల్గా కొన్ని ఉంటాయి సైంటిఫిక్ మెథడ్స్గా అడ్వాన్స్ అయినటువంటి వాటిని అక్కడ వాడండి అంటున్నారు. On the subtler bodies, this applies during the transition period into which the race is now entering. Later, when the knowledge of occult healing is more familiar and the laws which govern the subtler bodies are more known, physical plane science will be superseded by the preventive science of the subtler planes, that science which aims at the provision of right conditions and the building of bodies that are both self-protecting and neutral to all attack. Neutral to all attack. ఇది అయిపోయింది. అంటే హీలింగ్ అన్నటువంటిది ఈ సబ్టిలర్ బాడీ అంటే ఎథరిక్ బాడీ వీటి గురించి చక్కగా భవిష్యత్తులో బాగా తెలుసుకుంటారు. అప్పుడు వీడికి ఏదో వైరస్ అటాక్ అయిందంటే నా స్కిన్ మీద, నేను వాడు దగ్గుతుంటే నా పక్కన నుంచున్నాను, ఇలాంటివన్నీ వీడి మైండ్లో తుడి చేసుకుంటాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒకరికి కరోనా వచ్చింది, మిగిలిన ముగ్గురికి కూడా మరి కరోనా రావాలి కదా. ఒకరికి కరోనా వచ్చింది, మరి సైన్స్ ప్రకారంగా మనం వెళ్దాం. మరి వీడికి ఎందుకు కరోనా రాలేదు? ముగ్గురికి వచ్చింది, ఒకరికి మాత్రం రాలేదు. నలుగురు కలిసే ఉన్నారు ఆ రోజంతా. ఒకరికి ముందు వచ్చింది, మిగిలిన తిరిగి తర్వాత వచ్చింది, కానీ నాలుగోడికి రాలేదు. సో ఇవన్నీ మనకు థియరీలు ఉన్నాయి కదా. కనుక అదంతా కూడా భవిష్యత్తుకు వచ్చేటికి ఈ సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయి ఎథరిక్ బాడీ దీని గురించి చక్కగా తెలుసుకోగలగటం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్తున్నారు. టు ఆల్ అటాక్ అది. It will be found that the comprehension of the law of vibration and the effect of one vibration upon another vibration holds the key to the establishing of better conditions of living and of sound bodies on all planes. And of sound bodies on all planes. కరోనా ఒక విషయం చెప్తా, ఇది ఇట్స్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ వన్ ఫ్యామిలీ వేర్ వాళ్ళ ఫాదర్ ఎఫెక్ట్ అయ్యారు. ఆయన హిజ్ ఏజ్ ఇస్ అబౌట్ 80. ఆయన ఎఫెక్ట్ అయిన తర్వాత ఆయన వైఫ్ ఎఫెక్ట్ అయ్యారు, ఆవిడ 75. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు భయపడ్డారు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. సో యాజ్ దే ఆర్ వెరీ ఓల్డ్, వాళ్ళని ఎలా ఇది చేయాలి ఏంటనేది పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న ఒకళ్ళు మాత్రం వాళ్ళకి సరే మరి తప్పదు, పెద్దవాళ్ళు మన కరోనా వస్తే రాని అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళకి డ్రెస్సింగ్ పాపం
ఇవన్నీ చేయాలి కదండి. 80 ఏళ్ళ వాళ్ళు లేవలేరు, కూర్చోలేరు వాళ్ళకి. అలాంటివి చేశారు. అది చూడండి సైన్స్ అంత డివైన్. వాళ్ళకి మాత్రం రాలేదు, మిగిలిన ఇంట్లో వాళ్ళకి వచ్చేసింది. ఎవరైతే వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేశారో, ఎవరైతే వాళ్ళకి అన్నం వండి చేతికి అన్నం పెట్టి నోట్లో పెట్టారో, ఎవరైతే వాళ్ళకి బట్టలు మార్చారో, ఇవన్నీ చేశారో ఆవిడకి రాలేదు, మిగిలిన వాళ్ళందరికీ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. అంటే ద సైన్స్ దట్ అంటే మనకి చెప్పినటువంటి సైన్స్ చాలా సుప్రీం. అలా అనమాట. అందు గురించి ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారు అన్నమాట. టు ఆల్ అటాక్. It will be found that the comprehension of the law of vibration and the effect of one vibration upon another vibration holds the key to the establishing of better conditions of living. Holds the key to the establishing of better conditions of living. సో ఇది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అలా వెళుతుంటుంది సైన్స్ అన్నటువంటి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే కనుక బెటర్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అన్నటువంటి దానికి మనని తీసుకెళ్ళేందుకు ఈ సృష్టిలో జరుగుతూ ఉండేటువంటి మార్పు ఇదంతా కూడా. అంటే ఒకప్పుడు ఏదైతే మనం రైట్ అని అనుకుంటున్నామో దాంట్లో నుంచి ఇంకొక స్టెప్ అహెడ్గా వెళుతుంటాము. వెళ్ళేటప్పటికి అంటే ఏంటి, ఇప్పటికన్నా ఇంకా బెటర్గా వీడు సైన్స్ని అర్థం చేసుకుంటాడు, ఇంకా బెటర్గా వీడు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ కండిషన్స్కి వెళ్ళేటప్పటికి. టు ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఆఫ్ సౌండ్ బాడీస్ ఆన్ ఆల్ ప్లేన్స్. But as things are now, disease, corruption of different things, and a trouble in all the bodies is everywhere contacted, and when conditions are thus recognized, means of aiding must be earnestly sought. Means of aiding earnestly sought. వాటిని సో మనకి తెలియకుండా ఈ బాడీస్ అన్నీ కూడా కొంత డిస్టర్బెన్స్లోకి వాటి వెళ్ళిపోతున్నాయి. కనుక ఈ డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళిపోతున్నటువంటి బాడీస్ని అంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఆస్ట్రల్గా కానీ, వీటన్నిటిలోని ఇవన్నీ తెలియకుండా కొన్ని డిస్టర్బెన్సెస్ వీటికి లోన్ అవుతున్నాయి. వాటిని కరెక్ట్గా తెలుసుకోండి అంటున్నారు. వాటిని ఎర్నెస్ట్లీ సాల్ట్. ఊరిని ఏదో అంటే దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ బాడీస్ ఆఫ్ ఎ పర్సన్. అవి కరెక్ట్గా అన్నీ మనం తెలుసుకోవాలి. మనం హీలింగ్ చేయాలంటే ఊరిని నువ్వు కూర్చొని నీకేం లేదు నేను చేసేస్తాను అలా చేసే కానీ అలా జరగదు ఎప్పుడు కూడా. కనుక ఎర్నెస్ట్లీ సాల్ట్. దిస్ లీడ్స్ యాజ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ పాయింట్. అది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. అంటే ఏంటి వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి అంటే ఏం తెలుసుకోవాలో మనకు చెప్తున్నారు పాయింట్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ద అసర్టైనింగ్ బై ద గ్రూప్ దట్ ప్రాక్టీసెస్ హీలింగ్ ఆఫ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు ద పేషెంట్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్. మన హోమియోపతిలో ఎలా అయితే కేస్ టేకింగ్ అని రాస్తాం అలా హీలింగ్ చేయడానికి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. అని పేరేంటి చెప్పు నేను చేసేస్తా హీలింగ్ ఇక్కడి నుంచి, అలా కుదరదండి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేషెంట్ మనకు తెలియాలి. సో ఏమిటంటే వాట్ ఆర్ హిస్ బేసిక్ లైన్స్ ఆఫ్ థాట్. సో ఎందుకంటే వాడి యొక్క మెంటల్ ప్లేన్ నుంచి ఎమోషనల్ నుంచి ఫిజికల్కి అడ్రస్ చేయడం నుంచి ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్కి వచ్చేటికి ఏమని చెప్తున్నారు. సో వాడి యొక్క ఇవన్నీ ఎలా వాటిలో మార్పు ఉంటున్నాయి, ఇవన్నీ వేరియస్గా ఉంటున్నాయి. సో వాటి గురించి క్లియర్గా పేషెంట్ గురించి మనకు తెలియాలి. అంటే ఏం తెలియాలి అంటే వాడి యొక్క థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, బేసిక్ లైన్స్ ఆఫ్ థాట్. ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఏంటి. అంటే నాకు క్యాన్సర్ వచ్చింది నేను చనిపోతానని కాదండి నా బాధ, నేను చనిపోతే రేపొద్దున నా పిల్లలు ఏమైపోతారు అనేటువంటిది నా బాధ అన్నాడు అనుకోండి వీడు. సో అక్కడ వాడికి అప్లై చేయాల్సినటువంటి హీలింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. లేదా ఇంకొకటి అన్నాడు నాకు క్యాన్సర్ వచ్చింది నేను రేపు బతకనా నేను చచ్చిపోతానా అనేటువంటి బాధలో ఉండేటువంటి వాడికి అప్లై చేయాల్సినటువంటి హీలింగ్ వేరుగా ఉంటుంది. ఇద్దరు ఒకటే క్యాన్సర్తో బాధపడుతున్నా వీడి మైండ్ వేరు వాడి మైండ్ వేరు, వాడి బేసిక్ లైన్స్ ఆఫ్ థాట్ వేరుగా ఉన్నాయి, వీడు వేరుగా ఉన్నాయి. అది బై వాట్ థాట్ ఫార్మ్స్ ఈజ్ హీ ప్రిన్సిపల్లీ సరౌండెడ్. వీడికి ఏంటి థాట్స్ వీడి మైండ్లో రన్ అవుతున్నాయి. క్యాన్సర్ అని తెలియగానే వీడి మైండ్ అంతకుముందు లేనటువంటి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది వీడికి. సో అది ఎటువైపు తీసుకెళ్తాను వీడిని అంటే చూడండి. సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద ప్రిడామినెంట్ హ్యూ ఆఫ్ హిస్ ఎమోషనల్ బాడీ, వాట్ ఈస్ ఇట్స్ రేట్ ఆఫ్ వైబ్రేషన్. సో ఎమోషనల్ హ్యూ ఏంటో స్టడీ చేయండి. మనకి 7 కలర్స్ చెప్పారు. అందులో వీడు యొక్క ఎమోషనల్ బాడీ ఏ కలర్కి సంబంధించినదిగా ఉంది కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి. గ్రీన్ కలర్ అంటే ఏమిటి, రెడ్ కలర్ అంటే ఏమిటి, బ్లాక్ కలర్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం కొంత చదువుకున్నాము. ఆరెంజ్ అంటే ఏమిటి. సో వీడి యొక్క ఎమోషనల్ బాడీ ఏ కలర్ తోటి నిండబడి ఉంది. కొంచెం వాడి యొక్క ఎమోషనల్ నేచర్ని మీరు స్టడీ చేస్తే హీ మే బి బిలాంగ్ టు రెడ్ కలర్, హీ మే బి బ్లూ కలర్. ఇలా మనం కొంత మనకి
ఇది ఉంది. సో దాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. అదొక సెకండ్ పాయింట్. ఇఫ్ ద పేషెంట్ సబ్జెక్ట్ టు సడన్ టర్మాయిల్స్ దట్ త్రో ద ఎంటైర్ ఎమోషనల్ బాడీ ఇంటూ డిసార్డర్. సో వెదర్ ఏదైనా సడన్గా ఏదైనా జరిగి వాడి యొక్క ఎమోషనల్ బాడీ డిసార్డర్లోకి వెళ్ళిందా ఏమిటి, ఇది ఒకటి జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ సేస్ వాట్ ఆర్ హిస్ మోస్ట్ ఆర్డినరీ టాపిక్స్ ఆఫ్ కన్వర్సేషన్. ఇప్పుడు చూడ అరగంట మాట్లాడాం అనుకోండి, వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకోండి. అంటే దీనిలో ఏంటంటేనండి, బాగా మనం ఎదుటివాడిని ఎక్కువ మాట్లాడినివ్వాలి. మనం జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్తే ముందు మనం మాట్లాడేయడం అనేటువంటిది కాకుండా ఎదుటివాడిది ఎక్కువగా మనం వినడం అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే మనం వెళ్ళిన పర్పస్ ఏమిటి, వాడు మాట్లాడవలసినటువంటి మాటలు ఏమిటి, వాడు ఏం మాట్లాడాడు మనతో అంటే మనకు అర్థమవుతుంది. మనం ఏదో వాడి దగ్గర ఏదో బుక్ తీసుకున్నాం, వాడికి బుక్ ఇచ్చేద్దాం అని మనం వెళ్ళాం అనుకోండి, వాడు మనతో ఏవో మాట్లాడేస్తున్నాడు అనుకోండి, దట్ మీన్స్ వాట్ హిస్ బాడీ ఈజ్ అంటుండేది మనకి అర్థం అవ్వాలి. వాట్ హిస్ ఎమోషనల్ బాడీ ఈజ్, వాట్ హిస్ మెంటల్ బాడీ ఈజ్ అంటుండేది మనకి తెలుసుకోగలగాలి. వాట్ ఆర్ హిస్ మోస్ట్ ఆర్డినరీ టాపిక్స్ ఆఫ్ కన్వర్సేషన్. వాడి జనరల్గా ఏం టాపిక్స్ మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి వాడి యొక్క కలర్ ఏమిటి. ఇప్పుడు మనకు కొంత కలర్స్ గురించి కొంత ఐడియా వచ్చింది కాబట్టి వాడి యొక్క కలర్ ఏమిటి దాన్ని బట్టి అంటుండేది మనకు కొంత అర్థం అవుతుంది. వాట్ ఆర్ హిస్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, వాట్ లిటరేచర్ డస్ హీ స్టడీ, వాట్ ఆర్ హిస్ ఫేవరెట్ పర్స్యూట్స్. వాట్ లిటరేచర్ హీ స్టడీస్ తెలియాలి. పిల్లవాడు ఏం చూస్తున్నాడో సెల్ ఫోన్లో తల్లిదండ్రులకు తెలియాలి. వాడు ఏం బుక్స్ చదువుతున్నాడో తెలియాలి. వాడికి ఏది ఇష్టమో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం సరిగ్గా హీలింగ్ చేయగలుగుతాం. లేకపోతే మన పాటికి మనం ఇక్కడ కూర్చొని మందులు వేస్తుంటాం, వాడేమో మందులు వేసుకోగానే వాడు కాఫీ తాగిస్తున్నాడు అనుకోండి, ఎందుకు మందులు పనిచేయట్లేదు మనకు అర్థం కాదు. అది ఎట్లాగో ఇక్కడ కూడా ఇవన్నీ తెలిస్తేనే మనం హీలింగ్ కరెక్ట్గా చేయగలుగుతాం. వాట్ లిటరేచర్ డస్ హీ స్టడీ, వాట్ ఆర్ హిస్ ఫేవరెట్ పర్స్యూట్స్. That is third point. Fourth, what is the condition of the centers in his body? Which centers are awakened? Or any centers rotating in fourth dimensional order? Which center is the major one in any particular case? So, వాడికి ఏ సెంటర్స్ ఎలా అవేకెన్ అయ్యాయి అంటే ఇదంతా కూడా మనం కొంత ప్రాక్టికల్ వర్క్ మనం చేయాలి. ఎలా అయితే మనం జబ్బుతోటి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు కొన్ని టెస్టులు చేయిస్తాడు. మనకి టెస్టులు చేయించి వీడికి ఎక్కడ జబ్బు ఉంది ఏమిటి అనేటువంటిది ఎలా అయితే లొకేట్ చేస్తాడో మనం కూడా వాడికి హీలింగ్ చేయాలంటే డాక్టర్ కన్నా ఎక్కువ హీలర్ అనేటువంటి వాడు చాలా ఎక్కువ. కనుక డాక్టర్కి తెలియనటువంటి విషయాలు హీలర్కి తెలిసిపోతాయి. ఇవన్నీ కూడా దేని చేత అంటే మనకి ఇవన్నీ అంటే బేసిక్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు మనకి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం అంటే కాసేపు వాడితో మాట్లాడితే వాడి యొక్క నేచర్ ఏమిటి, వాడిది ఏమిటి అనేటువంటి మనకు చక్కగా తెలిసిపోతుంది. ఇదంతా హోమియోపతి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా కరతలామడకం. కనుక వాటి లిటరేచర్ డస్ హీ స్టడీ, తర్వాత వాడి యొక్క సెంటర్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోండి. వాడి యొక్క మూలాధారం ఏ ప్లేస్లో ఎలా వాడికి మేల్కాంచి ఉంది, ఏ సెంటర్స్, ఇవన్నీ ఏవైనా సరే ఫోర్త్ డైమెన్షనల్గా వెళ్ళాయా అనేటువంటిది తెలుసుకోండి. ఫోర్త్ డైమెన్షనల్గా వెళ్ళి చాలా సాధనలో బాగా ఇదిగా ఉన్నటువంటి వాడికి. కనుక వీడికి ఏ సెంటర్ ఎఫెక్ట్ అయినందువల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే తెలియదు. క్యాన్సర్ వచ్చింది, ఎక్కడొచ్చింది క్యాన్సర్, అది ఏ సెంటర్ ఎఫెక్ట్ అయినందువల్ల వీడికి క్యాన్సర్ వచ్చింది. కనుక ఆ సెంటర్ యొక్క విధానములు మిగిలిన వాటిలో ఎలా ఉన్నాయి, మిగిలిన లక్షణాలు ఆ సెంటర్స్ ఇలా కొంత ఇది తెలుసుకోండి అంటున్నారు. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఈథరిక్ బాడీ, వాడి యొక్క ఈథరిక్ బాడీ ఎలా ఉందో స్టడీ చేయండి అంటున్నారు. డస్ ఇట్ షో సింటమ్స్ ఆఫ్ డివైటలైజేషన్ ఆర్ ఆఫ్ కంజెషన్, ఏదన్నా డివైటలైజ్ అయిపోతుందా లేదా ఏమిటి తెలుసుకోండి. చాలా అంటే ఒక మనిషి గురించి హోమియోపతిలో ఎలా అయితే సంపూర్ణంగా కేసు రాసుకోవడం ఎలా అయితే ఉంటుందో అలా హీలింగ్కి కూడా ఇదంతా అవసరం. ఒక పావుగంట మనం కూర్చొని జాగ్రత్తగా ఇవన్నీ మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఇదంతా క్వశ్చనర్ ఇచ్చారు. ఈ క్వశ్చనర్ దగ్గర పెట్టుకోండి ఎవరికైనా సరే మనం హీలింగ్ చేయాలంటే. ఈ క్వశ్చనర్కి జాగ్రత్తగా మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ జాగ్రత్తగా రాసుకోండి. రాసుకుంటే వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని మీరు చక్కగా మెడిటేషన్ ద్వారా మీరు అడ్రస్ చేయగలిగితే చక్కగా వాడికి హీలింగ్ అవుతుంది. అది ఇక్కడ అంటే వాడి ఎందు శ్రద్ధ, మనకి వాడి ఎందు ప్రేమ అనేటువంటి ఉన్నాయి కదా. ప్రేమ ఉన్నప్పుడు వాడికి చక్కగా టిఫిన్ భోజనం వండి పెడతాం కదా మనం. అది ఎలా చేస్తామో ఇది కూడా హీలింగ్ అనేటువంటిది అంటే కేవలం నా పక్కన కళ్ళు మూసుకుని కూర్చో అంటే సరిపోదు. మనకి ఈ రకంగా హీలింగ్ అనేటువంటిది ఇది. అంటే ఇదంతా ఇలా చేయడం వస్తుంటే కొన్నాళ్ళేడికి
చక్కగా మనకు వాడిని చూస్తే కనుక వాడితో ఒక అరగంట మాట్లాడికి వీటన్నిటికీ మనం ఆన్సర్స్ రాసేసుకుంటాం. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే వాడు ఏదో చెప్తాడు. చెప్తుండేటికి మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎలా అయితే ఒక హోమియో డాక్టర్ ఎలా అయితే వాడితో ఎవరితోటైనా ఒక పావుగంట మాట్లాడాడు అనుకోండి, వాడు ఏ డ్రగ్కి సంబంధించిన వాడు ఏమిటి వాడి కథ అనేటువంటిది తెలిసిపోతుంది. అలా దీన్ని కూడా హీలింగ్ చేయడానికి మనకి ఈ రకంగా తెలిసిపోతుంది. అప్పుడు వాడిని చక్కగా ఏం పర్వాలేదు, నువ్వు రోజు నేను ధ్యానం చేస్తాను, నువ్వు వచ్చి కూర్చో అని చెప్పండి అంతే. లేదా వాడి యొక్క మెంటల్ ప్లేన్ తోటి వాడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం అనుకోండి, వాడి యొక్క మెంటల్ ప్లేన్ తోటి మీరు లింక్ అప్ అవ్వండి. వాడికి ఉదాహరణకి బాబా గారు అంటే ఎక్కువ భక్తి అనుకోండి, అని చక్కగా నువ్వు ప్రతిరోజు 8 గంటలకు నువ్వు బాబా గారి ఫోటో దగ్గర కూర్చోండి అంతే. మీరు మాస్టర్ గారు, మీరు బాబా గారితో అలా దాంతో లింకప్ అయిపోవచ్చు మీరు ఈజీగా. ఉదాహరణకి అలా లింకప్ అయిపోవడం ఈజీ అనమాట. సో మీరు ఇక్కడ కూర్చొని మీరు చక్కగా మెడిటేషన్ అనేటువంటి ద్వారా, హీలింగ్ ద్వారా అనేటువంటి చేస్తుంటే వాడికి చక్కగా అది అలా తగ్గిపోతుంది. What is the state of the etheric body? Does it show symptoms of devitalization or of congestion? Is the patient lacking in vitality? What is the value of his magnetic action or other people? వాటిలో మ్యాగ్నెటిక్ యాక్షన్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోండి జాగ్రత్తగా. Having studied the patient from all these angles and not at any earlier time, will the group who purpose healing study the physical vehicle itself in detail, then physical vehicle in detail. సో ఎవరైతే హీలింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇలా పేషెంట్ గురించి ఇవన్నీ తెలుసుకోగలగటం, అలాగే ఫిజికల్ వెహికల్ ఇన్ డీటెయిల్, వాడికి ఎక్కడెక్కడ తలనొప్పని, కాళ్ళ నొప్పులని, చేతి మీదని, కాళ్ళ మీదని, ఇలా ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఫిజికల్ వెహికల్ ఇన్ డీటెయిల్, దెన్ విత్ సమ్ ఐడియా ఆఫ్ ది ఇన్నర్ కండిషన్స్ దట్ అండర్లై ద ట్రబుల్, దే విల్ స్టడీ యాజ్ ఫాలోస్. సో ఇవన్నీ మీకు అండర్స్టాండ్ అయ్యేటికి అప్పుడు లోపల వాడికి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది ఎలా తెలుస్తాయి అనేటువంటి చెప్తున్నారు. ఫస్ట్ వన్. ఇంకొక పాయింట్ ఏంటంటే ద కండిషన్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ గివింగ్ పర్టికులర్ అటెన్షన్ టు ద స్పైన్ అండ్ ద స్టేట్ ఆఫ్ ది ఇన్నర్ ఫైర్. సో నర్వస్ సిస్టమ్ ఇన్నర్ ఫైర్కి లింక్గా ఎలా పనిచేస్తుంది ఏంటనేటువంటిది మీకు చక్కగా అది తెలియబడటం అనేటువంటిది అది అవసరం. నెక్స్ట్, ద స్టేట్ ఆఫ్ ది వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఎస్పెషల్లీ ది ఆర్గాన్ ఆర్ ఆర్గన్స్ దట్ ఆర్ కాజింగ్ డిస్ట్రెస్. సో ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఒక ఏమిటి అంటే చక్కగా తెలుసుకోండి. ద స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్, స్టడీయింగ్ ద బోన్స్ అండ్ ద ఫ్లెష్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ ది వైటల్ ఫ్లూయిడ్, ది బ్లడ్. వాటిలో రక్తహీనత అన్న ఉందో చూడండి, వాడి యొక్క ఎముకలు గట్టిగా ఉన్నాయా లేదా చూసుకోండి, కాల్షియం ఇవన్నీ చక్కగా ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకుంటే వాడికి అప్పుడు మనకి వాడి యొక్క బాడీ అంతా కూడా ఏ విధంగా ఎలా ఉంది ఏమిటి, మనం ఎక్కడ అప్పుడు హీలింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి మనకు చక్కగా తెలుసు. ఇది దాని తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తున్నారు. హయ్యర్ విజన్ అండ్ హెల్త్, ఇది మనం చెప్తున్నారు. దిస్, యాజ్ యూ కెన్ సీ, నెసెసర్లీ ఇన్వాల్వ్స్ either direct scientific knowledge or else it involves the faculty of inner vision that sees the trouble wherever it may be and can clairvoyantly view the entire frame and organs, so locating instantaneously any trouble. క్లార్వాయన్స్ అనేటువంటిది మనం బాగా డెవలప్ చేసుకుంటే వాడికి పేషెంట్ని చూడగానే మాస్టర్ గారు, నాన్నగారు ఇలా డ్రగ్ రాస్తారు, వాడికి ఏంటి బాధ ఇవన్నీ అడగడం అది చాలా ఇదయ్యేది. కేషీట్ వాళ్ళు 1 గంట సేపు రాసుకుని వస్తే ఇలా జస్ట్ మనకు ఒక లైన్ చదివేలోపు ఇలా కేషీట్ చెప్పేసి ఇలా డ్రగ్ రాసి ఇచ్చేవారు అంతే. నాన్నగారు ఇంత స్పీడ్గా రాసేవారు, మాస్టర్ గారు కూడా అంతే. వాళ్ళు అలా లైన్లలో ఉండేవారు. వాడు ఆ 10th పేషెంట్కి ఏం డ్రగ్ వాడో ఆయన ఇక్కడ ఫస్ట్ పేషెంట్కి మందిస్తూ వాడిని అబ్జర్వ్ చేసేవారు, వాడు ఎలా ఉన్నాడు ఏంటనేది. సో ఇదంతా ఒక క్లియర్ వాయింట్ విజన్ అనేటువంటిది మనం చక్కగా డెవలప్ చేసుకుంటే హీలింగ్కి ఇదంతా క్వశ్చనరీ, ఇదంతా ముందు ప్రొసీజర్. మనకి ఆ స్టెప్ సైకిల్ బాగా స్పీడ్గా తొక్కేయడం అనేటువంటిది ఎలా వచ్చేస్తుంది, వాడు చేతులు వదిలేసి తొక్కేస్తున్నాడే, కాళ్ళు తొక్కకుండా సైకిల్ వెళ్ళిపోతుంది అనేటువంటిది అంటే ముందు కొంత అలవాటు చేసుకోండి. చేతులు వదిలేసి తొక్కకండి. ఏంటంటే ముందు ఇది మనకి ఇది సాధించుకోవాలి మనం దాని మీద. అంటే ఈ క్వశ్చనరీ ఇచ్చారు, ఈ క్వశ్చనరీ ప్రకారంగా మీరు ఇలా వెళుతూ ఉంటే చక్కగా మనకి స్టెప్ బై స్టెప్గా అర్థమవుతుంటుంది ఎలా మనం ఎక్కడ హీలింగ్ చేయాలి ఏంటి. ఇదంతా మనకు బాగా అలవాటు అయిపోతే అప్పుడు పేషెంట్ని చూడగానే వాడితో 10 నిమిషాలు మాట్లాడగానే వాడికి ఏ సెంటర్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడి నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, వాడి బోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు చక్కగా వాడి సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ వాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏమిటి, ఇదంతా మనకు టక్గా అర్థమైపోతుంది. అప్పుడు వాడిని ఏం పర్లేదు నాయన, నువ్వు కూర్చొని నేను మెడిటేషన్ చేస్తాం, ప్రేయర్ చేస్తాం,
మీకేది నమ్మకమో మీకేదో వాడిని అది వాడికి కూడా అదేది నమ్మకమో అది వాడిని కూర్చొని అది చేయమంటారు. దీని ద్వారా హీలింగ్ అనేటువంటిది సులభం అయిపోతుంది అనమాట. అది సో క్లియర్ వైన్స్ అనేటువంటి డెవలప్ అయిపోతే ఇదంతా ఈజీ అయిపోతుంది. యూ కాల్ ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్ దాని అన్నమాట. దిస్ కెపాసిటీ proposes the development of those inner powers which give knowledge in the three worlds. అదే which give దానివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ ఇన్ ద త్రీ వర్డ్స్, వాడి యొక్క ఫిజికల్గా ఏంటి ప్రాబ్లం, ఎమోషనల్గా ఏంటి వాడికి ప్రాబ్లం, మెంటల్గా ఏంటి ప్రాబ్లం అనేటువంటి చక్కగా మనకు తెలిసిపోతుంది క్లియర్ వన్స్ ఉంటాయి. అండ్ సో అబ్వియస్ ద disastrous mistakes that so oft eventuate in the modern practice of medicine, as you call the art of healing. There will not be so much danger of error in the future day of healing. But what I seek to point out is that although those errors will be obviated in the case of the physical body, yet much time must elapse before full comprehension of the emotional body has reached the point where modern science has placed the physical. The healing of the physical body and its due comprehension and study can be carried on by the man who has the inner vision. With his ability to see on emotional levels, he can cooperate with the modern enlightened medical man and thus safeguard him from error, enabling him to judge truly of the extent of the trouble, the seat of distress, the assistance, and the progress of the cure. Emotional trouble that is working out in the physical body, as is the case in the majority of physical ills today, can usually be located and eliminated by judicious treatment. But emotional trouble that is deep-seated in the subtle body has to be dealt with from mental levels, so that it requires a mental psychic to deal with and eliminate it. All these methods, of course, entail the active, conscious cooperation of the patient himself. Active, conscious cooperation. వాడికి మన హోమియోపతిలో కూడా అంటే కొందరు చాలామంది హోమియోపతి కూడా అవగాహన ఉంది కాబట్టి అది కూడా మధ్యలో చెప్తూ ఉంటున్నాను. మన హోమియోపతిలో కూడా ఏమని రాస్తారంటే వాడికి ఉదాహరణకు వాడికి మందు కొట్టేయడం బాగా అలవాటు ఉంది అనుకోండి, వాడికి ఇంటర్నల్గా నేను మందు తాగడం మానేయాలి అనేటువంటి వాడికి థాట్ ఉంటే మీరు ఇచ్చినటువంటి మందు చాలా వాటిని చేత అది మానిపించేస్తాం. అది ఎట్లాగో ఇక్కడ కూడా వీడు యాక్టివ్ కాన్షియస్ కోఆపరేషన్ ఆఫ్ ది పేషెంట్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు వాడికి హీలింగ్ చేయడం చాలా సులభం అనమాట. వాడికి కోఆపరేషన్ లేదనుకోండి, అంటే మన మీద వాడికి నమ్మకం లేదనుకోండి, అబ్బాయి ఇదేం నేను నమ్మను ఇలా ఏదో ఉన్నాడు అనుకోండి, కొంచెం కష్టం మనం చేసినటువంటిది అంత ఇదిగా వాడికి దేని అందు నమ్మకం ఉందో దాని ద్వారా మనం హీలింగ్ చేయడం అనేటువంటిది ఈజీ. అది బాగా గుర్తించు. హీలింగ్ అనేటువంటిది ఫ్లో ఆఫ్ ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది అన్నమాట. సో మన మీద వాడికి నమ్మకం లేదనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలంటే జాగ్రత్తగా బాబు మీరు పెద్ద డాక్టర్ గారికి చూపించండి, లేదా ఫలానా స్వామీజీ గారి దగ్గరికి ఏదో సంథింగ్ వాడికి చెప్పాలి. అప్పుడు వాడికంటే వాడికి నమ్మకంగా ఉందనుకోండి, వాడికి అప్పుడు హీలింగ్ తొందరగా అయిపోతుంది. పేషెంట్కి తగ్గడం ముఖ్యం, కానీ మనం అక్కల్ట్ మెడిటేషన్ చదువుకున్న నేను చేసేదే హీలింగ్, ఇదే చెయ్యాలి, అదేదో వాడికి తెలియదు, అసలు లేటెస్ట్ మాస్టర్ జాబ్ ఇలా మనం చెప్తే అదంతా పేషెంట్కి అవసరం లేదు. కనుక వాడికి పేషెంట్ కాన్షియస్ కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి. తర్వాత వాడికి ఉన్నటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కారణం ఎక్కడ ఉంటుందంటే ఎమోషనల్ ప్లేన్లో ఉంటుంది. ఇది మోడర్న్ సైన్స్కి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా ఇది ఆయన 100 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇంకా మోడర్న్ సైన్స్ ఆ విషయంలో ఇంకా మేలు కాంచలేదు. తెలుసుకుంటుంది మోడర్న్ సైన్స్. అది తెలుసుకునేంత వరకు మనం కూడా ఊరుకుందామండి అంటే మీ ఇష్టం అంటాడు. తెలుసుకుందాం అనుకునేవాడికి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక ఎమోషనల్ ప్లేన్లో వీటన్నిటికీ కాజెస్ ఉన్నాయి. ఎమోషనల్ ప్లేన్లో ఉన్నటువంటి కాజెస్కి ఫిజికల్ ప్లేన్లో ట్రబుల్స్ అనేటువంటివి వస్తున్నాయి. కనుక ఎమోషనల్ ప్లేన్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాజెస్ని మీరు జాగ్రత్తగా అడ్రస్ చేయగలిగితే వాడికి ఫిజికల్ ప్లేన్లో హెల్త్ అనేటువంటిది సెటరేట్ అయిపోతుంది. ఎమోషనల్ ప్లేన్ని అడ్రస్ చేయాలంటే ఈ యొక్క మెంటల్ ప్లేన్ నుంచి ఎమోషనల్ ప్లేన్కి వాడికి ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అందు నుంచి మెంటల్ ప్లేన్లో మీరు ఎప్పుడైతే మీరు అడ్రస్ చేస్తారో చక్కగా వాడికి ఎమోషనల్ కండిషన్స్ అన్ని చక్కగా పడతారు. నీకు ఈ విధంగా కోపం ఉండకూడదండి అంటుంటుంది అన్నాం అనుకోండి, వాడికి ఏం నాకు కోపం ఉండకూడదు, వాడు ఇంకో 2 బీక్తాడు. కోపం ఉండకూడదంటే వాడికి కోపం పెరుగుతుంది ఇంకా. అందు గురించి మనం అయితే మనకి సొల్యూషన్స్ అనమాట ఇవన్నీ. మనకి నుంచి మెంటల్ ప్లేన్ నుంచి వాడిని అడ్రస్ చేయడానికి మీరు అడ్రస్ చేయండి. అప్పుడు వాడికి కోపం అనేటువంటిది అవునులే కోపం రావడానికి తప్పని నేను అనట్లేదు, కానీ పాపం వాడి పాపం అంత తెలియదు వాడికి. అందు గురించి కొంచెం నెమ్మదిగా చెప్తాం వాడికి. అటువంటిది ఇలా వాడికి ఏదో అర్థమయ్యేటట్టుగా చెప్తే అప్పుడు వాడికి నెమ్మదిగా ఓకే అంటే వాడికి అర్థమవుతుంది, వాడు కూడా వివేకం అవుతాడు. కనుక వాడి యొక్క మెంటల్ ప్లేన్ నుంచి ఎమోషనల్ ప్లేన్కి, ఎమోషనల్ ప్లేన్ నుంచి
వాడికి ఫిజికల్ ప్లేన్. ఈ విధంగా వాడికి హీలింగ్ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యేటట్టుగా చూడాలి. ఇప్పుడు చక్కగా జరుగుతున్నప్పుడు. సిమిలర్లీ మెంటల్ ట్రబుల్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాజల్ లెవెల్. అలాగే కొన్ని మెంటల్ ట్రబుల్స్ ఉంటాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలంటే కాజల్ లెవెల్స్ నుంచి వాటిని అడ్రస్ చేయాలి. అంటే చాలా హయ్యర్ సైన్స్ ఇదంతా కూడా. మాస్టర్ గారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్ గారు వీళ్ళు పేషెంట్స్ని అడ్రస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కొంచెం బాగా తెలుసుకోగలిగితే మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ బాగా అర్థమైంది. సో ఫ్రమ్ ది కాజల్ లెవెల్ వాడికి అడ్రస్ చేయాలంటే వాడి యొక్క కాజల్ బాడీని మీరు చూడాలి. వాడి యొక్క ఈగోయిక్గా పేషెంట్ని అడ్రస్ చేయండి. వాడి యొక్క మెంటల్ వాడు పిచ్చివాడిలాగా వాడు చేస్తున్నాడు అనుకోండి, వాడిని కొట్టి వీడిని కొట్టి ఇంట్లో అది ఇది అరిచి ఇది చేస్తున్నాడు అనుకోండి, మనం వాడిని ఒక పిచ్చివాడిగా మనం చూస్తున్నాం అనుకోండి, వాడికి పిచ్చి ఎక్కువైపోతుంది, మనం కూడా 4 బీకేస్తాడు. వాడిని ఒక ఈగోయిక్గా చూడండి, వాడు ఒక సోల్గా మీరు అడ్రస్ చేయండి. వాడిని వెంటనే వాడు అసలు ఏమిటి, వాడు కాజల్ లెవెల్ ఏమిటి, వాడు దేనికి వచ్చాడు భూమి మీదకి, దాంతో మీరు ఎప్పుడైతే వాడిని అడ్రస్ చేస్తారో వాడి యొక్క మెంటల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఒక నిమిషం ఆగుతుంది. ఎనర్జీ ఫ్లో అక్కడి నుంచి జరగాలి వాడికి. అలా మనం ఎంత మెథడాలజీ ఉందన్నమాట దీనికంతా. సో ఫ్రమ్ ది కాజల్ లెవెల్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ దేర్ ఫార్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది ఈగో. అక్కడ ఈగో యొక్క అసిస్టెన్స్ తీసుకోండి. మీరు ఈగోయిక్గా మీరు ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఈగోతో మీరు లింక్ అప్ అవుతారు. ఇందాక మనకి మెంటల్ ప్లేన్ ద్వారా లింక్ అప్ అవడం ఒకటి చెప్పారు, ఈగోతో లింక్ అప్ అవడం ఇప్పుడు చెప్తున్నాము. సో మనకి టెలిపతి అన్నది దాంట్లో 3 మెథడ్స్ ఆఫ్ టెలిపతి అంటే చెప్తారు అందులో మాస్టర్ గారు, జాల్పల్ గారు. సో అందులో ఒకటి మెంటల్ ప్లేన్ ద్వారా ఒకటి లింకప్ అవ్వడం అనేటువంటిది ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈగోయిక్గా వాడితో లింకప్ అవ్వండి అని చెప్తున్నారు. అండ్ ది హెల్ప్ ఆఫ్ సమ్ వన్ హూ హ్యాస్ కాజల్ విజన్ అండ్ కాన్షియస్నెస్. And therefore the assistance of the ego and the help of someone who has causal vision and consciousness. This latter method and the major part of these types of trouble lie far ahead for the race and therefore little concern as at this time. So ఇదంతా కూడా కాజల్ లెవెల్లో వాడిని అడ్రస్ చేయగలగడం అంటే కొంచెం బాగా, అంటే దాని గురించి ఇప్పుడు చాలా తక్కువగా తెలుసు అంటున్నారు. lies far ahead for the race. Nevertheless, the curing of physical ailments that have their seed in the emotional body is already beginning to be known and slightly studied. అలానే మనం ఇది అవ్వక్కర్లేదు, కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మీరు బీపీ ఉందంటే మీరు ఎక్కువగా అరవకండి, మీరు కొంచెం మెడిటేషన్ చేసుకోండి, కాస్త ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు కదా. మరి బీపీకి నేను ఎమోషనల్ పెయిన్కి లింక్ ఉందని వాళ్ళు తెలుసుకున్నారు కదా. అంటే స్లోగా మిగిలిన విషయాలు కూడా తెలుసుకుంటారండి, కంగారు పడకండి. Curing of physical ailments, as at this time, slightly studied. In the study of psychology and in the comprehension of nervous diseases and troubles and their linking together will come the next step ahead in medical science. సో సైకాలజీకి నర్వస్ డిసీజెస్కి వీటికి లింకప్ అనేటువంటిది ఇంకా కొంతకాలం వాళ్ళకి తెలుస్తుంది. వీటికి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది లేదా పెరాలసిస్ వచ్చింది అంటే వీటికి కాజ్ ఎక్కడుంది అనేటువంటిది వీటికి తెలిస్తే కనుక ముందుగానే వాడు చెప్పేస్తారు, ఏమంటే మీకు ఈ ఆలోచనలు లేదా ఈ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి ఎమోషనల్ ప్లేన్లో, వాటిని సెట్ చేసుకోండి లేదా మీకు పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చేస్తుంది అన్నట్టు వీడు ముందుగా చెప్పేస్తాడు. అది తెలుసుకోగలిగితే వీడు చెప్తాడు డాక్టర్, లేదా చెప్పలేడు. అది కూడా తెలుస్తుందండి కొన్నాళ్ళు వాడికి, ఇది తెలిసింది కదా అది కూడా తెలుస్తుందండి అంటున్నారు ఇన్ మెడికల్ సైన్స్. ద లింక్ బిట్వీన్ ద బాడీ ఆఫ్ ది ఎమోషన్స్ అండ్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఇథరిక్ బాడీ. ఇథరిక్ బాడీ అంటే వీడి యొక్క ఎమోషన్స్కి ఫిజికల్ బాడీకి, అదే ఫిజికల్ ఈజ్ డెన్స్ అండ్ ఫిజికల్, ఇథరిక్ అండ్ డెన్స్ ఫిజికల్ బాడీ. సో డెన్స్ ఫిజికల్ బాడీ అంటే మన యొక్క దేహం ఇదంతా, దీనికి ఎమోషనల్ బాడీకి మధ్యలో ఉన్నటువంటిది ఇథరిక్ బాడీ. ఇథరిక్ బాడీ చక్కగా ఈ లింకప్ అనేటువంటిది చేస్తుంటుంది మన యొక్క ఎమోషనల్స్ని, వాటిని మన యొక్క ఫిజికల్ ప్లేన్లోకి తీసుకొచ్చేటువంటిది ఇథరిక్ బాడీ. The next immediate step is to consider the etheric body in 2 ways, either as a transmitter of prana, the life force, vitality or magnetism, or as the vehicle which links the emotional nature to the dense physical. కనుక etheric body అని రెండుగా తెలుసుకోండి. మనకి ఎమోషనల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్కి ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటిది etheric body. అలాగే చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనకి తీసుకొచ్చి అందించేటువంటిది etheric body. కొంచెం చక్కగా తెలుసుకోండి, ఇంకా 2 వేస్గా తెలుసుకోండి. The physical invariably follows the heads of that nature as transmitted via the etheric.
సో ఫిజికల్ ప్లేన్లో ఈ ఎథరిక్ బాడీ నుంచి ఏదైతే వస్తుందో దానివల్ల ఎథరిక్ ఫిజికల్ బాడీ అంటే చక్కగా దాని విధానంగా ఉంటుంది. In forming groups for healing under ideal conditions, you would have as the head of the group a person with causal consciousness. So, మనందరం ఒక గ్రూప్ ఆఫ్ హీలింగ్, ఒక గ్రూప్గా మనందరము కూడా కలిసి చేస్తే అది హీలింగ్ చాలా బాగుంది. ఒక్కడమే చేస్తే కొద్దిగా కష్టం. మనందరము కూడా 25 మందో 30 మందో మనం ఉన్నాం కదా, మనందరము కూడా ఒక గ్రూప్గా ఉండి అందరము కూడా ఒక గ్రూప్గా కలిసి చేయడం చేత హీలింగ్ అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అది కనుక దీంట్లో ఒకళ్ళు ప్రధానంగా కాజల్ కాన్షియస్నెస్గా ఉండగలుగుతూ ఉండాలి. వాడు టీచర్ ఏదో అంటారు కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువగా వాడు ఒక కాన్షియస్నెస్ హయ్యర్ ప్లేన్కి చక్కగా లింకప్ అవ్వగలుగుతూ ఉండాలి. హూ కెన్ డీల్ విత్ ఎనీ ట్రబుల్ ఇన్ ద మెంటల్ బాడీ అండ్ who can study the alignment of all the bodies with the ego, the group will also include. సో ఈ గ్రూప్లో ఎలా ఉండాలి, ఈ గ్రూప్ అనేటువంటిది హీలింగ్ గ్రూప్ అనేటువంటిది ఒక 5 పాయింట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏ పర్సన్ ఆర్ పర్సన్స్ హూ కెన్ క్లియర్వైంట్లీ వ్యూ ద సబ్టిల్ బాడీ ఆఫ్ ద ఎమోషన్స్. సో ఈ గ్రూప్లో చక్కగా అంటే ఒక హీలర్ అనేటువంటి వాడికి ఎలా ఉండాలి అంటే హూ కెన్ క్లియర్వైంట్లీ సీ ది వాడి యొక్క ఎమోషనల్ ప్లేన్ ఎలా ఉంది అనేటువంటి చక్కగా అలా తెలియగలరు. బ్రేక్ఫాస్ట్ చదివితే మాస్టర్ ఎదురకుండా ఒక ఆవిడ చాలా ఏడ్చేస్తుంది. అదేమిటి, నేను చూసేటికి చక్కగా ఆయనకి ఆ ఎమోషనల్ ప్లేన్ ఆయనకి తెలిసిపోయింది, చక్కగా ఆవిడకి ఏంటి అలా మనకి తెలిసిపోతుంది. కనుక క్లియర్ వాయిన్స్ అనేటువంటిది బాగా డెవలప్ చేసుకోండి. లెడ్ బీటర్ గారు క్లియర్ వాయిన్స్ అనేటువంటి బుక్ రాశారు, అది కూడా ఎప్పుడైనా చెప్పుకోండి, చాలా బాగుంటుంది. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ నో సమ్ వాట్ ది రుడిమెంట్స్ ఆఫ్ ది లా ఆఫ్ వైబ్రేషన్. కొందరు రుడిమెంట్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఒకటి ఉంటుంది, అవేంటంటే లా ఆఫ్ వైబ్రేషన్, అండ్ కెన్ డెఫినెట్లీ బై ద పవర్ ఆఫ్ థాట్ అప్లై సర్టన్ వేవ్స్ ఆఫ్ కలర్ టు ఎఫెక్ట్ సర్టన్ క్యూర్స్ అండ్ బ్రింగ్ అబౌట్ త్రూ సైంటిఫిక్ కాంప్రిహెన్షన్ ది డిజైర్డ్ రిజల్ట్స్. సైంటిఫిక్ కాంప్రిహెన్షన్, డిజైర్డ్ రిజల్ట్స్, సైంటిఫిక్గా అర్థం చేసుకోండి. తద్వారా ఏంటంటే కనుక అప్లై సర్టన్ వేవ్స్ ఆఫ్ కలర్ టు ఎఫెక్ట్ సర్టన్ క్యూర్స్. వేవ్స్ ఆఫ్ కలర్ అంటే వాడికి చక్కగా ఒక మంచి ఎమోషనల్ థాట్స్ అనేటువంటి చక్కగా వాడికి ఇవ్వగలిగేట్టుగా చేయండి, ఆ వాతావరణం వాడికి ఉండేటట్టుగా చేయండి, లేదా ఆ కలర్స్ని వాడు ధ్యానం చేయగలిగేటట్టుగా చేయండి. వాడి యొక్క డిస్టర్బెన్సెస్ని బట్టి మనం వాడికి కలర్స్ అనేటువంటిది చక్కగా చెప్పండి. ఇలా చేయడం చేత అంటే దాని మీద కొంత అవగాహన పెంచుకోండి. వాడి యొక్క ఎమోషనల్కిను ఈ కలర్స్కి చక్కగా అవగాహన పెంచుకొని దానివల్ల వాడికి ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి తెలుసుకోండి అంటున్నారు. సమ్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ విల్ ఆల్సో బి ఏ మెంబర్ ఆఫ్ ది మెడికల్ ప్రొఫెషన్ who will work with the physical body under the direction of conscious clairvoyance. He will study the resistance of the body. He will apply certain currents and colors and vibrations which will have a direct physical effect. And by the cooperation of all those units in the group, results will be achieved that will merit the name of miracles. మిరకిల్ అని ఏదైతే అంటున్నామో దాని బ్యాక్గ్రౌండ్లో పనిచేసుకోవాల్సినటువంటి విషయం ఇదంతా. మిరకిల్ అనేటువంటిది నిజానికి ఏది మిరకిల్ ఉండదు. సృష్టిలో ఉన్నటువంటిది మనకు అర్థం కాకపోతుంటే దాన్ని మిరకిల్ అంట. అర్థమైన తర్వాత ఓ సింతేనా అంటాం. వాడు మ్యాజిక్ చేశాడు, ఏం చేశాడండి మ్యాజిక్ అని. వాడు ఎలా చేసాడు వాడు చూపించాడు, ఓ సింతేనా, అర్రే వాడు ఏదో బ్రహ్మాండం చేసాడండి అని అనుకున్నాను. అలాగే చోట్లో కూడా ఈ క్యాన్సర్ నుండి తగ్గించేసాడంటే ఎలా తగ్గించాడంటే దాని యొక్క ఓ సింతేనా అంటాడు తెలుసుకుంటారు. అంటే హీలింగ్ ఎనర్జీస్ చోట్లోకి ఎలా ఫ్లో అవ్వాలో మనం చక్కగా తెలుసుకోగలిగితే అప్పుడు మనకు చక్కగా తెలుస్తుంది. అందులో దీనికి ఒక మెడికల్ ప్రొఫెషన్ అనేటువంటి వాడు ఒకటి ఉండాలి. మనం ఒక హీలింగ్ గ్రూప్ అనేటువంటి చెప్తున్నారు. ఒక క్లియర్ వాయిన్స్ ఉన్నటువంటి వాడు ఉండాలి. తర్వాత చక్కగా వాడి యొక్క పేషెంట్ యొక్క ఎమోషనల్ బాడీ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కలర్ మనం వాడికి ఎలా ఎఫెక్ట్ ఆఫ్ కలర్స్ చేయాలి అనేటువంటిది చక్కగా దాని మీద అవగాహన కలిగినటువంటి వాడిని ఒకటి పెట్టుకోండి మీ గ్రూప్లో. అలాగే ఒక మెడికల్ డాక్టర్ని ఒకటి పెట్టుకోండి, వేర్ వాడికి ఫిజికల్ బాడీ మీద పూర్తిగా వాడికి అన్ని చక్కగా తెలుసుంటాయి. మన యొక్క ఎమోషనల్ మనం మెడిటేషన్ చేయించాం అనుకోండి వాడి చేత, మెడిటేషన్ చేయించిన తర్వాత అవును ఇప్పుడు వాడి బీపీ ఇందాకటికన్నా తగ్గింది, ఇదివరకన్నా వాడికి ఆ పాల్పిటేషన్ అనేటువంటిది తగ్గింది, ఇదివరకన్నా వీడి ఈసీజీలో మార్పు ఉంది అన్నటువంటిది వాడు చక్కగా చెప్పగలిగేవాడు ఉండాలి. అలా హార్ట్ కండిషన్, హార్ట్ డిసీజెస్ తోటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వీళ్ళు మెడిటేషన్ చేశారు అనుకోండి, చేయకముందు వాడి బీపీ ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది, చేయకముందు వాడి యొక్క
పాల్పిటేషన్ కానీ ఈసీజీలో మార్పులు అంతకుముందుకి ఇప్పటికీ అన్న ఉందా? స్టడీ చేయండి, ఉంటాయి మార్పులు ఖచ్చితంగా. మనకి ఆ వ్యూలో మనకి రీసెర్చ్ అనేటువంటిది లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సైన్స్కి ఈ విషయాలు తెలియకుండా ఉంది. కనుక వీలైతే మీ గ్రూప్లో ఒక మెడికల్ డాక్టర్ని పెట్టుకోండి అన్నట్టు చెప్తాను. In the group also will be a member of people who can meditate occultly and can by the power of their meditation create the necessary funnel for the transmission of the healing forces of the higher self and of the master. Okay? హయ్యర్ పర్సన్ పెట్టుకోండి మీ గ్రూప్లో, వాడితో పాటు మీరు కూడా కూర్చోండి. మాస్టర్ యొక్క హీలింగ్ వేవ్స్ వాడికి చక్కగా ఫ్లో అయ్యేటట్టుగా ఒక ఫనల్ లాగా వాడికి చక్కగా వెళ్ళేటట్టుగా వాడు మెడిటేషన్ చేస్తాడు. అలాంటి వాడిని ఒకటి పెట్టుకోండి. అది బిసైడ్స్ దిస్ ఇన్ ఈచ్ గ్రూప్ విల్ బి ఫౌండ్ సమ్ పర్సన్ హూ కెన్ accurately transcribe all that takes place and so keep records that will prove to be the literature of the new school of Mysore. ఇది ఒకటి ఇంకొకటి రికార్డ్ మెయింటైనింగ్ అనేటువంటి వాడు ఒకటి ఉండాలి. ఎలా అయితే మనకి హాస్పిటల్ నర్సులు వాళ్ళు టెంపరేచర్ ఇవన్నీ రికార్డ్స్ ఎలా అయితే మెయింటైన్ చేస్తుంటారో అలా ఈ రికార్డ్ అనేటువంటిది మెయింటైన్ చేసేవాడు ఒకటి ఉండాలి. దీన్ని ఇదంతా బేస్ చేసుకుని ఏమవుతుందంటే రికార్డ్ కీపింగ్ వలన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ విధంగా చేస్తే ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది అంటే చక్కగా వాడికి ఒక ఇది సిస్టమేటిక్గా వాడికి తెలిసేందుకు ఒక అవకాశంగా ఉంటుంది అని చెప్పి ఆయన అది కూడా చెప్తున్నారు. ఐ హ్యావ్ హియర్ టచ్డ్ ఆన్ ది ఐడియల్ గ్రూప్. ఇట్ ఈస్ నాట్ యాజ్ దట్ ఇన్ ఎనీ వే పాసిబుల్. సో ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్లో ఇదంతా కూడా పాసిబుల్కి కొంచెం దూరం, బట్ దిస్ ఈస్ ద ఐడియల్ గ్రూప్. ఈ రకంగా ఒక ఐడియల్ గ్రూప్ పెట్టుకుని అంటే ఒక హాస్పిటల్ పెట్టుకోండి. హాస్పిటల్ ఉండి అక్కడ డాక్టరు వాడికి చక్కగా వాడు కూడా ఒక అకల్ట్ మెడిటేషన్ స్టూడెంట్ అయి ఉండాలి. చక్కగా ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ వాళ్ళు డాక్టర్స్గా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు. వాళ్ళని అదే ప్లేస్లో కూర్చొని ఒక హీలింగ్ ప్రేయర్ లాగా మీరు అందరూ చేయండి. సో వీడి యొక్క ఎమోషనల్ బాడీతో వాడికి ఒక ఎమోషనల్ లింకప్ అంటుండేది, ఒక చక్కటి కలర్స్ అంటుండేది వాడికి హాస్పిటల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటే వాడి యొక్క రికార్డ్స్ అంటుంటే చక్కగా చూడండి. కేవలం మందు వల్లనే తగ్గిందని అనుకోకండి, ఇలా చేసుకుంటూ వస్తే మీకు ఒక చక్కటి రికార్డ్ ఉంటుంది. ఇది బాగా మీకు తెలియబడుతుంది. కెన్ బి మేడ్ బై ద యూటిలైజేషన్ ఆఫ్ ఎనీ నాలెడ్జ్ అండ్ పవర్స్ దట్ మే బి ఫౌండ్ అమాంగ్స్ దోస్ హూ సీక్ టు సర్వ్ దేర్ రేసెస్ అండ్ ది మాస్టర్. సో మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని అలాగే మాస్టర్ని వాళ్ళు చక్కగా సర్వీస్ చేసుకోగలగటం అనేటువంటి దానికి ఇది చక్కటి ఉపాయములు లేదా చక్కటి విధానములు అంటే దాన్ని చెప్తున్నారు. మిగిలిన విషయాలు మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.